అంటే ఎందువలన బహుశా కేసీఆర్ ఇంత విస్తృతమైన అవగాహన ఉన్నవారు ఇప్పుడు ఆయన సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉన్నది. ఉద్యమ అనుభవం ఉన్నది ఆయనకు. తెలంగాణ సమస్యలు సంపూర్ణంగా తెలుసు. కొన్ని లక్షల కుటుంబాల విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు? రీజన్ ఏమైంటది? రెండే కారణాలు. ఒకటి ఆయన వర్గ స్వభావం. ఆయన గూడా ఒక వెలమ దొర. దొర పోకడలున్నాయి. ఒక భూస్వామ్య భావజాలం ఉన్నది. నా దగ్గర అందరూ వినాల మాట తప్ప నేను ఎవరి మాట వినాల్సిన అవసరం లేదనేటువంటి ఒక ఫ్యూడల్ లక్షణం ఉన్నది. దాంతో పైగా ఆయన చుట్టూ ఉన్నటువంటి లాబీ, ఆయన భూస్వాముల ప్రధానమైనటువంటి భూమి యజమానుల భూమిక మీదనే నడవాలనేటువంటిది ఆయన నిర్ణయించుకున్నాడు. వేరే కారణం ఏమి లేదు. స్పష్టంగా ఇంకొకటి కూడా కనపడింది. తెలంగాణ కౌలు రైతుల యొక్క సామాజిక పొందికలో ఒక మార్పు వచ్చింది. గతంలో ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాళ్ళ చేతుల్లో భూమి ఉండేది. ఆ భూమిలో వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. నష్టమో కష్టమో భరిస్తూ ఉండేవాళ్ళు. కానీ క్రమంగా గత 30 ఏళ్లలో జరిగిన పరిణామం ఏంటంటే, ఆ కులాలలో ఎక్కువ మంది తమ భూముల్ని తమ పేరునే ఉంచుకున్నారు. కానీ వాళ్ళు భూమిని కౌలుకి ఇవ్వడం ప్రారంభించారు. వాళ్ళ పిల్లల్ని చదివించుకొని హైదరాబాద్‌కో, అమెరికాకో పంపించారు. దాని మీద ఆధారపడి వాళ్ళు కూడా గ్రామాలు దాటి పట్టణాలకు వచ్చారు. చాలామంది గ్రామాలలో ఉండనటువంటి ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు, సింగరేణిలో ఉద్యోగాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా భూములు వాళ్ళ పేరు మీదే ఉన్నాయి. వాళ్ళందరూ కౌలుకి ఇవ్వడం ప్రారంభించారు. ఎవరు కౌలుకు తీసుకున్నారు ఈ భూమిని? ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడినటువంటి కులాల వాళ్ళు తీసుకున్నారు. వాస్తవానికి వీళ్ళు వ్యవసాయ కూలీలుగా ఉండి పనిచేసి ఆ భూముల్లో శ్రమ చేసి చెమటొంపి పంటలు పండించినటువంటి సెక్షనే కానీ ఎప్పుడు కూడా సొంత భూములు ఉండి వ్యవసాయం చేసిన వాళ్ళు కాదు. దాంట్లో సాధక బాధకాలు తెలిసినటువంటి వాళ్ళు కాదు. వ్యవసాయంలోకి దిగి చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రైవేటు అప్పుల ద్వారా తెచ్చి పెట్టుబడులు పెట్టి త్వరగా అప్పుల పాలైపోయారు. అందుకని మేము చూస్తున్నటువంటి పరిణామం ఏంటంటే, ఒకటి సామాజిక పొందికలో కౌలు రైతుల్లో పెరిగినటువంటి వాళ్ళందరూ వెనుకబడిన కులాలు, దళితులు, ఆదివాసీలు. వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ ఏమీ లేవు. వాళ్ళకి వ్యవసాయ పరంగా కౌలు రైతుల దగ్గరికెళ్ళి వ్యవసాయ విస్తరణ అధికారులు మాట్లాడరు. బ్యాంకు అధికారులు అసలు వాళ్ళని దగ్గరికి రానియరు. ప్రజాప్రతినిధులు వాళ్ళని అసలు పట్టించుకోరు. గ్రామాలలో వాళ్ళు కౌలు రైతులుగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం వాళ్ళని గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వదు. దాంతో వాళ్ళని ఒక నిస్సహాయ స్థితిలో తమ సొంత కాళ్ళ మీద సొంత పెట్టుబడులు బయట నుంచి తెచ్చుకొని ప్రైవేటు పెట్టుబడులు కష్టపడి పంట పండించడం, అప్పు తీర్చలేకపోవడం, పంట నష్టం జరిగితే పంట నష్ట పరిహారాన్ని పొందలేకపోవడం, పంట వాళ్ళ పేరు మీద కొనుగోలు చేయకపోవడం ప్రభుత్వం, ఇట్లాంటి అనేక సమస్యల వల్ల వాళ్ళు అప్పుల పాలైపోయారు. అందుకని 2014 నుంచి 16 వరకు మనం చూసినట్టయితే ఈ పరిణామంలో చాలామంది భూముల యజమానులు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ వ్యవసాయం చేసి క్రమంగా ఆ సంఖ్యలో ఎక్కువ మంది చనిపోతున్నది ఎవరు అనేటువంటిది చూస్తే లిస్టు ముందు పెట్టుకొని కౌలు రైతులు. ఎందుకు? ప్రభుత్వ సహాయము అందట్లేదు, బ్యాంకుల సహాయము అందట్లేదు, రెవెన్యూ వ్యవస్థ నుంచో వ్యవసాయ శాఖ నుంచో అందాల్సినటువంటి సహాయం కూడా వాళ్ళకి ఏమీ అందట్లేదు. కాబట్టి వాళ్ళు ఒక రకంగా అందరూ ఐసోలేట్ చేసినటువంటి సెక్షన్గా ఒక పెద్ద సమూహం 22 లక్షల కుటుంబాల సమూహం తెలంగాణలో ఉంది. వాళ్ళని ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది రాజ్యాంగబద్ధంగా కానీ చట్టపరంగా కానీ అన్యాయమైనటువంటి విషయం. వాస్తవానికి 2018లో రైతు బంధు స్కీమ్ తెచ్చినప్పుడు ఆ జీవోని మనం చదివితే ఆ జీవోలో చాలా స్పష్టంగా మొదటి నుంచి ఏం రాస్తూ వచ్చారంటే, తెలంగాణలో వ్యవసాయం ఖర్చుతో కూడుకున్నది అయిపోయింది, ఆదాయాలు పడిపోయినాయి, రైతులు అప్పుల పాలైపోయారు, నష్టపోతున్నారు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ వ్యవసాయాన్ని మేము ఒడ్డెక్కించడానికి ఆదుకోవడానికి మేము రైతు బంధు పథకాన్ని తెస్తున్నాము అని రాశారు. రాసి చివరి పేరాలో ఏం రాశారంటే, ఈ రైతు బంధు సహాయం భూమిపై పట్టా హక్కులు కలిగిన రైతులకు అందుతుంది అని రాశారు. నిజంగా నువ్వు మొదట రాసిన ఉపోద్ఘాతం అంతా ఏమిటి? పెట్టుబడి ఎవరు పెడుతున్నారో వాళ్ళకి ఆదాయం రావట్లేదు, అప్పుల పాలైపోతున్నారు, నష్టపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి సహాయం అందించడానికి తెచ్చాము అని చెప్పినటువంటి చట్టాన్ని, పథకాన్ని నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళకి అందించకుండా ఉండడం అనేటువంటిది వాళ్ళు చేశారు. దాంతో ఏమైపోయిందంటే వ్యవసాయ సంక్షోభం కొనసాగుతూనే వచ్చింది, ఆత్మహత్యలు కొనసాగుతూనే వచ్చినాయి. ఆత్మహత్యలు ఆగకపోవడానికి అదొక ప్రధానమైనటువంటి కారణంగా ఉంది. కానీ ఇక్కడ నేను కొంత వాటిని నంబర్స్ చూసిన ఈ తెలంగాణలో 2018, 2023 మధ్య
కొంత తగ్గుదల కనిపించినట్టు అన్నట్లు అనిపించింది. కానీ ఇక్కడ నా నా అబ్జర్వేషన్ ఏమిటంటే 35 సంవత్సరాల లోపు వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వయసు వాళ్ళు ఇంకో పని చేసుకోగలం కదా! బతకడానికి ఇంకో శక్తి ఉంది అనే ధైర్యం ఉండాలి కదా! ఈ మానసిక స్థితి ఎందుకు వాళ్ళ స్థైర్యం ఎందుకు సడలుతున్నది? ఏమిటి కారణం? అంటే 2 రకాలు. ఒకటి ముందు నంబర్ గురించి కూడా చర్చించాలి కొంత. ఎందుకు ఆత్మహత్యల సంఖ్య తగ్గినట్టు కనిపిస్తున్నది ఈ 2018 తర్వాత అకస్మాత్తుగా? 2 కారణాలున్నాయి దానికి. ఒకటి, ఈ పీరియడ్‌లో రైతు బీమా వచ్చింది. హ్మ్. అంటే ఎవరైనా రైతు చనిపోతే వాళ్ళకి 5,00,000 రూపాయలు ఇవ్వడం అనేటువంటిది రైతు బీమాలో ఉంది. కాబట్టి చాలామంది గతంలో రైతు ఆత్మహత్య జరగంగానే పోలీసు అధికారులను పిలిచి ఎఫ్ఐఆర్ చేయించాలి. అది ఎఫ్ఐఆర్‌లో 173 సిఆర్‌పిసి కింద నమోదైతేనే అది రైతు ఆత్మహత్యగా గుర్తింపులోకి వస్తుంది. దాంట్లో కూడా 5,00,000 రూపాయలు ఎక్స్ గ్రేషియా ఉంది. ఇక్కడ 5,00,000 రూపాయలు రైతు బీమా వస్తున్నది. అందుకని చాలామంది ఏమనుకున్నారంటే రైతు ఆత్మహత్య జరిగినా కూడా చాలామంది దాన్ని మామూలు సాధారణ మరణంగానే ట్రీట్ చేసి తగలేసేశారు. అంటే ఎఫ్ఐఆర్‌లో రైతు ఆత్మహత్యగా నమోదు చేయించుకొని కేసు పెట్టించుకొని దాన్ని పోస్ట్‌మార్టంకి పంపి ఇవన్నీ చేయడానికి చాలామంది సిద్ధపడలే. క్రమంగా సంఖ్య తగ్గిపోవడానికి ఇది ఒక కారణం. రెండవది ఏంటంటే, ఎంత కాదనుకున్నా నీళ్లున్నాయి. వరి పంట కొనుగోలు ప్రభుత్వం వైపు నుంచి పెరిగింది. ఎంతో కొంత రైతు బంధు సహాయం అందింది. వీటన్నిటి కారణంగా కూడా రైతు ఆత్మహత్యల సంఖ్య తగ్గింది. మనం ఏమీ కంప్లీట్‌గా అసలు రైతు ఆత్మహత్యలు యథాతథ స్థితిలో 2014లో లాగానే 1400 జరిగినట్టు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అని మనం అనట్లేదు. 2 విషయాలు మనం చెబుతున్నాం. ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నా ఎక్కడో సమస్య ఉంది, దాన్ని గుర్తించాలి ప్రభుత్వం అనేది మనం చెప్తున్నాం. 1400 మంది జరిగితేనో 1000 మంది జరిగితేనో అదొక పెద్ద సమస్యగా భావించకూడదు. 290 మంది చనిపోవడం, 249 మంది చనిపోవడం పెద్ద సంఖ్య అనేటువంటిది అది. కూడా పెద్ద సంఖ్యనే. పెద్ద సంఖ్య. అంటే ప్రభుత్వాలు డినై చేసేటువంటి పద్ధతిలోకి వెళ్ళొద్దు. అంటే రైతు ఆత్మహత్యలు జరిగితే మా ప్రెస్టేజ్ పోద్ది, మాకు గౌరవం పోతుంది, మా ప్రభుత్వ పాలనా వైఫల్యంగా ప్రచారం చేస్తారు, కాబట్టి అసలు మనం డినై చేసేసి అసలు ఏం లేవు, జీరో ఉన్నాయి అనేటువంటిది ఏ ప్రభుత్వం చెప్పినా అది తప్పవుతుంది అనేది మా అభిప్రాయం. మేము 271 కానీ 249 కానీ గత 2 సంవత్సరాల్లో జరిగినటువంటి ఆత్మహత్యల్ని కూడా ఎక్కువ సంఖ్యగానే ప్రభుత్వాలు గుర్తించి వాటి సమస్యల మూలాల్లోకి వెళ్ళి పరిష్కరించాలి అనేటువంటిది మా ప్రతిపాదన. మేము 2 కారణాలు చెప్తున్నాం. ఒకటి, మేము రైతు స్వరాజ్య వేదికగా రైతు ఆత్మహత్యల లిస్టు ప్రకటించి మేము మీడియా ముందో, రాజకీయ పార్టీల ముందో, ప్రజా సంఘాల ముందో, రైతు సంఘాల ముందో పెడుతున్నప్పుడు ఎప్పుడూ ఒకటే అడిగేవాళ్ళం. ఒక జీవో ప్రకారం ఈ రైతు ఆత్మహత్యనా కాదా అని గుర్తించడానికి ఒక 3 మండల స్థాయి అధికారులతో ఒక కమిటీ వేయాలనేది ఉంది. మీరు అది వేయండి, అక్కడికి వెళ్ళి పరిశీలించండి. నిజంగా రైతు ఆత్మహత్య అయితే దాన్ని రైతు ఆత్మహత్యగా నమోదు చేయండి. ఆ కుటుంబానికి 5,00,000 రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వండి. ఇంకొక 1,00,000 రూపాయలు వాళ్ళ రుణాలు తీర్చుకోవడానికి వన్ టైం సెటిల్మెంట్ కోసం ఇవ్వాలి అని జీవోలో ఉంది, అది ఇవ్వండి. వాళ్ళకు ఒక ఇందిరమ్మ ఇళ్ళలో ప్రియారిటీ ఇవ్వండి. లేకపోతే వాళ్ళ పిల్లలు చదువులాగిపోతుంటే రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళని చేర్చండి. ఇది జీవోలో ఉంది. ఇవన్నీ మీరు 1000 జరిగినా, 1400 జరిగినా, 200 జరిగినా, 1 జరిగినా ముందు ఈ ప్రక్రియని అనుసరించి మీరు రైతు ఆత్మహత్యలను గుర్తించండి అనేది మేము ఒకటి అడుగుతున్నాం ఫస్ట్. రెండోది ఏం అడుగుతున్నామంటే, రైతు ఆత్మహత్యలు ఆగాలంటే నిజమైన వాస్తవంగా సాగు చేసేటువంటి రైతులకి అన్ని రకాల సహాయం అందాలి. అంటే కౌలు రైతుల్ని గుర్తించడం అనేది ఖచ్చితంగా జరగాలి. కౌలు రైతుల్ని గుర్తించడానికి ఒక చట్టం ఉంది కనుక ఆ చట్టాన్ని మీరు అమలు చేయాలి. ప్రభుత్వం అమలు చేయడం మానేసింది, తప్పు అని మనం చెప్పాం. ఈ ప్రభుత్వమే తెచ్చిన చట్టం అది గతంలో, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, మీరైనా ఆ చట్టాన్ని అమలు చేయండి అనేటువంటిది మనం చెప్పాం. కానీ విషాదం ఏమైంది, ఇప్పుడు 2000 ఎన్నికల ముందు 2023లో రేవంత్ రెడ్డి గారు ఒక బహిరంగ లేఖ రాశారు కౌలు రైతులందరికీ. బాబు, నేను వస్తే అధికారంలోకి ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తిస్తాము, ఈ చట్టం ప్రకారం మీకు సహాయం చేస్తామని చెప్పాడు. 6 గ్యారంటీల్లో పెట్టారు, మేనిఫెస్టోలో పెట్టారు. ఆ జిల్లాలలో పాదయాత్ర జరుగుతున్నప్పుడు మాట్లాడారు, రాహుల్ గాంధీ మాట్లాడారు, జయరాం రమేష్ మాట్లాడారు. ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్గా క్యాబినెట్ సమావేశంలో మళ్ళీ రైతు భరోసాని కూడా భూమి యజమానులకు మాత్రమే మేము ఇస్తాము అని తేల్చేశారు. అంటే మళ్ళీ వీళ్ళు కూడా కౌలు రైతుల్ని గుర్తించలేము అనేటువంటిది స్పష్టంగా చెప్పేశారు.
ఇది అన్యాయమైన వైఖరి అనేది మా అభిప్రాయం.